హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై జర్నీ విత్ ఆరుషి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. ఈ వ్లాగ్ ఏంటంటే అసలు అనుకోలేదు, ప్లాన్ చేయలేదు. మేము ఈరోజు పొద్దున్న నుంచి ఆరుషి చాలా క్రాంకీగా ఉంది. సో మాట్లాడితే ఆర్చ్ వెళ్దాం అని అడుగుతూ ఉంది. సో సరే అలా సరదాగా బయటకు వెళ్దామని. ఏముంటాయి అసలు నైట్ ఆస్ట్రేలియాలో మెయిన్గా ఏంటంటే ఈవినింగ్స్ ఎక్కువ తిరగడానికి ఏం ప్లేసెస్ ఉండవు. అన్నీ 5 PM క్లోజ్ అయిపోతాయి. అంటే మాల్స్ అయినా ఏమైనా ప్లే ఏరియాస్ అయినా ఇవన్నీ 5 PM క్లోజ్ అయిపోతాయి. సో మేము చూస్తే నెట్లో మాకు ఇక్కడ దగ్గరలో ఒక వింటర్ ఫెస్టివల్ జరుగుతుందని ఉంది. సో అక్కడికి వెళ్దాం, దానికి కూడా కొంచెం సరదాగా ఉంటుంది. అన్ని లైటింగ్స్, మేబీ నాకు తెలిసి కొన్ని రైడ్స్ అలాంటివి కూడా ఉంటాయి అనుకుంటా పిల్లలకి. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇమేజెస్ చూశాను. సో అలా వెళ్దామని రెడీ అయ్యాం. ఏంటి క్యాప్స్ ఇవన్నీ అని చూస్తున్నారు కదా, ఇక్కడ చలి చూసారా, మామూలుగా లేదు ఆస్ట్రేలియాలో. ఇప్పుడు నాకు తెలిసి 10 degrees ఉంది. నైట్ అయితే ఇంకా 6, 5, 7 ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది. ఈ రోజు కూడా బాగా చల్లగా ఉంది. సో అందుకే మేము అందరం ఇలా ముసుగులు వేసుకుని వెళ్తున్నాం. సో ఇలా మధ్యదారిలో అయితే KFC కనిపించింది. సో నాకు KFC తినాలనిపిస్తుంది. అంటే మా హస్బెండ్ అలా వెళ్ళారు KFC తేయడానికి. చూడండి ఆరుషి ఏం చేస్తుందో. హాయ్ చెప్పు నాన్న. హాయ్, హలో చెప్పు. హలో. అలా కూర్చుంది అది. పాపం ఈ రోజు అయితే ఆడవట్లేదు, కార్ సీట్లో చక్కగా కూర్చుంది. బయటికి వెళ్ళాలి అని అడిగింది కదా, అందుకేనేమో మేబీ అలా సైలెంట్గా కూర్చుని అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఈ మధ్య అయితే బాగానే కూర్చుంటుంది. బట్ చిన్నప్పుడు అయితే అమ్మో చుక్కలు చూపించేది, అలా ఏడుస్తూ ఉండేది. అంటే పిల్లలతో వెళ్ళినప్పుడు బ్రేక్స్ తీసుకోవాలి ఆబ్వియస్గా. మేము కూడా ఎక్కడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్తే 1 hourకి ఒకసారి బ్రేక్ తీసుకుంటాం కంపల్సరీ, ఎందుకంటే అది కూడా కంఫర్టబుల్గా ఉండాలి కదా. సో ఇంకా ఈ క్యాప్ అయితే తీసేస్తాను, చాలా ఉక్కబోసేస్తుంది. నాన్న వచ్చేస్తున్నారా? చిప్ తెస్తారా నీకు? మేము చికెన్ తీసుకుంటాం, దానికి KFC వచ్చినప్పుడల్లా చిప్స్ కొంటాం. ఈ పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. సో చిప్ అంటుంది అందుకనే. నాన్న ఏం తెస్తారు నాన్న నీకు? చిప్పా? నీకు చిప్స్ ఇష్టమా? యమ్ యమ్మా, దట్స్ గుడ్. నీకు ఇష్టమా చిప్స్? ఓకే, నాన్న వచ్చేస్తారే. సో నేనైతే ఇప్పుడు చికెన్ తింటున్నాను. ఈరోజు నాకు చికెన్ అయితే అంత నచ్చలేదు. నేను ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో నాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో చికెన్ అస్సలు నచ్చలేదు ఇండియాతో కంపేర్ చేస్తే. బట్ కొన్ని ప్లేసెస్లో ఓకే, బట్ ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే ఉండదు. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చుద్దా చికెన్ ఇక్కడ? నాకు అన్నీ నచ్చవు. అంటే విక్ వింగ్స్ బాగుంటాయి, ఓకే, బర్గర్ బాగుంటుంది కదా, జింగర్ బర్గర్ ఒకటి బాగుంటుంది. ఆ రెండు తప్పితే నాకు ఇంకేం నచ్చదు. టెండర్స్ అయితే చాలా సాల్టీగా ఉంటుంది, అస్సలు తినాలనిపించదు. అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు ఏంటంటే మాకు ఇండియాలో ఉన్నంత టేస్ట్ ఇక్కడ లేదన్నట్టు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. నాకైతే అక్కడే బాగుంది అనిపించింది. సో మీలో కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ మీ ప్లేస్లో KFC ఎలా ఉంటుందో కూడా కమెంట్ చేయండి. సో మేమైతే ఇప్పుడు వచ్చేసాం. ఇది ఇండియాలో ఎగ్జిబిషన్ టైప్లో ఉందన్నమాట. చూడాలి, చాలా ఎక్కువే ఉంది పెద్దగా. సో మేమైతే అవుట్డోర్ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఇండోర్ పార్కింగ్ ఉంటే ఇక్కడికి వచ్చి చూస్తున్నాం పార్కింగ్ కోసం. మంచి కలర్ఫుల్ గా ఉంది అంతా. నాకైతే మంచి ఎక్సైట్మెంట్ ఉంది. దొరికిందా? ఓకే. సో ఇప్పుడు పార్కింగ్ చేసేసి ఆరుషి, ఆర్ యు ఎక్సైటెడ్? ఏ హుర్రే, సే హుర్రే, హుర్రే. Mama da. మేమైతే ఫైనల్లీ కార్ పార్క్ చేసేసి ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అట్రాక్టివ్గా మంచి రైడ్స్ ఉన్నాయి లోపల అయితే.
ఇంకా బయట నుంచి చూస్తున్నాను, లోపలికి వెళ్ళి పూర్తిగా చూడాలి అసలు ఏమేమి ఉన్నాయో. ఇంకా చాలా ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మీరైతే వీడియో మిస్ అవ్వకుండా మొత్తం చూడండి, ఎందుకంటే లోపల మంచి మంచి రైడ్స్ ఉన్నాయి పిల్లలకి, ఎలాంటివి ఉన్నాయి, ఇంకా ఎలాంటి గేమ్స్ ఉన్నాయి పిల్లలకి, ఇంకా అసలు ఎలాంటి ఈవెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు. ఇప్పుడైతే లోపలంతా చూద్దాం. ఇక్కడ ఈ ఇగ్లూ షేప్లో రెస్టారెంట్స్ ఒకటి డిజైన్ చేశారు, చాలా బాగున్నాయి, క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా. ఈ క్లైమేట్కి బాగుంటుంది కదా, అలా సరదాగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తే. ఇలాంటివి సిటీలో కూడా ఉన్నాయంట, మా హస్బెండ్ చెప్పారు. సో మేము కూడా ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటున్నాం. ఏంటి ఇక్కడ ఏవో కాల్చుకుంటున్నారా అని చూస్తున్నారు కదా, ఏంటంటే ఇవి మార్ష్ మెల్లోస్ అంట. నాకు తెలీదు అసలు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా.
ఇవి స్వీట్గా ఇండియాలో పీచ్ మిఠాయి ఉంటాయి కదా, అలా ఉంటాయి. మా ఆయన ఏమంటున్నారంటే ఇది ఆస్ట్రేలియన్ పీచ్ మిఠాయి అని. సో ఇది ఇలా ఫ్రై చేసి ఇలా ఫైర్లో కాల్చుకుని తింటే స్వీట్గా ఉంది. మామూలుగా తిన్నా స్వీట్గానే ఉంటుందంట. సో ఇలా కాలుస్తుంటే ఫస్ట్ది అయితే ఇలా బ్లాక్గా అయిపోయింది, బట్ సెకండ్ అయితే బాగుంది. ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది నోట్లో పెట్టుకోగానే, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. నాకైతే పెద్దగా అంతేమీ టేస్ట్ అనిపించలేదు, బట్ మా హస్బెండ్కి ఇష్టం అంట. సో ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని $6 ఒక స్టిక్ తీసుకుని అలా కాల్చుకుని ట్రై చేసాము. యా, ఆరుషిని తినమంటే దానికైతే నచ్చలేదు, ఏదో అనుకుంటున్నది ఇలా ఫైర్లో కాలుస్తున్నాం కదా. సో అక్కడైతే క్లైమేట్ కూడా చల్లగా ఉండడం వల్ల ఆ వేడి కూడా కొంచెం తగులుతుందని ఈ లోపు సరౌండింగ్లో కొంచెం రైడ్స్ ఇవన్నీ నేను కవర్ చేస్తున్నాను. వాళ్ళేమో అది కాలుస్తూ ఉన్నారు ఆ స్టిక్ని. అక్కడైతే మంచి వెచ్చగా ఉంది, చూసారా అందరూ ఎలా నుంచున్నారు. మేమైతే అలా నడుచుకుంటూ ఇక్కడ వింటర్ స్కేటింగ్ అవుతుంది, ఇక్కడికైతే వచ్చాం. ఇదైతే వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా నచ్చింది, పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే ఇప్పుడు చేయలేము, ఎందుకంటే ఆరుషి చాలా చిన్నది, సో మేమైతే చేయలేదు. బట్ ఇది కొంచెం యంగ్ చిల్డ్రన్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇలా వచ్చేసి మేమైతే ఇక్కడ ఆరుషి కోసం ఏది బాగుంటుందా అని చూస్తుంటే మాకు ఇక్కడ ఈ కరోజన్ కనిపించింది. సో దాన్ని అయితే నేను అలా హార్స్ మీద కూర్చోపెడదాం అనుకున్నాను, నేను పక్కన కూర్చుని, బట్ దానికి నచ్చలేదు, ఏడ్చింది. సో ఇంకా ఇలాగా సీటింగ్ దాంట్లోనే ఇద్దరం ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చున్నాం. చాలా ఎంజాయ్ చేసింది ఆరుషి అయితే. ఈ వింటర్ ఫెస్ట్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసింది అది.
ఇక్కడ చూసారా ఒక గేమ్ ఉంది. ఇవి ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి ఆస్ట్రేలియాలో, మెయిన్లీ సిడ్నీలో. ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, లేకపోతే ఇప్పుడు సినిమా థియేటర్స్కి వెళ్ళినా, లేకపోతే మీరు ఎక్కడైనా ఇలా ఎగ్జిబిషన్స్కి ఫెస్టివల్స్కి వచ్చిన అన్ని చోట్ల పెడతారు. ఇదేంటంటే ఒక గేమ్ లాగా. అక్కడ మీకు కనిపిస్తే ఒక థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్ని కట్ చేయాలి ఇలా మూవ్ చేస్తూ. అలా కట్ చేస్తే మీకు ఈ టాయ్ వచ్చేస్తుంది. అక్కడ చాలామంది ఇలా టాయ్స్ని పట్టుకుంటూ వెళ్తున్నారు. సో మేము కూడా ఇది ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ మాకైతే రాలేదు. $15 వేస్ట్. సో ఇదిగో ఇక్కడ చూసారా, ఇది స్నోఫాల్. ఇది 1 అవర్కి ఒకసారి పడుతుంది. మేము చాలాసేపటి నుంచి దీనికోసం వెయిట్ చేసాం. ఫైనల్లీ ఇది వచ్చింది, చాలా బాగుంది. ముందుకెళ్ళు. ఇది అవి కదా, లిక్విడ్ కదా. అవును. చూసారా ఆరుషి మా ఆయన చూడండి ఎలా ఆడుతున్నారు. ఆరుషి అయితే చాలా ఎక్సైట్ అవుతుంది అన్నీ చూసి. దానికి చాలా చాలా నచ్చేసింది. ఇదిగో చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఇద్దరు. మేమైతే ఆల్మోస్ట్ ఇంకా అన్నీ కవర్ చేసేసాం. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇంకేంటంటే నేను ఇంకా మంచి మంచి ఫొటోస్ కూడా ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్ యాడ్ చేస్తా. ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం, ఇంకా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్.